హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ. ఈ వీక్ అంతా జరిగిన హైలైట్స్. ఈ వీక్ కొత్త కంటెంట్ వస్తుంది. ఏంటంటే ఈ వీక్లో జరిగిన మ్యాచెస్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళ గురించి మనం చెప్పబోతున్నాం. నువ్వు వాళ్ళ తల ఊపొద్దు, బాగాలేదు. ఈ వీక్లో ఏంటంటే మేము ఒక ఆడియన్స్లా చెప్తాం. ఏంటంటే వీ టీం నా టీం అని కాదు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని అవసరం. ఫీల్డింగ్ ఒకటైనా చెప్పాలి అట్లీస్ట్ పర్ పర్సన్ ఒకటి. నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయి అది చెప్తే మాత్రం నీకు ఎవరు దౌడ పగిలిపోద్ది. ఏం పడుద్ది? నువ్వు చెప్పు పర్లే. నువ్వు ఇప్పుడు బ్యాటింగ్ గురించి చెప్పు. నేను బ్యాటింగ్ అంతా మ్యాచెస్ వైజ్గా చెప్పుకుంటాను. మ్యాచెస్ వైజ్గా చెప్తాం. లాస్ట్ వీక్ సండే కదా, 5th April మ్యాచ్ ఏంటంటే ఎల్ఎస్జికి ఎస్ఆర్హెచ్కి. కాబట్టి ఎస్ఆర్హెచ్లో బాగా ఆడారు. ఎందుకంటే ఎల్ఎస్జి మంచి టైట్ బౌలింగ్ వేసింది. 10 ఓవర్స్లో 32 కొట్టారు. అయినా వీళ్ళు మంచి స్కోర్ చేసి క్లాస్ అని నితీష్ కుమార్ రెడ్డి మంచి స్కోర్ చేశారు. బట్ టాప్ పర్ఫార్మెన్స్ ఎవరంటే ఇక్కడ మొహమ్మద్ షమి అండ్ రిషబ్ పంత్ ఫామ్ లో వచ్చాడు. కాబట్టి నిజం చెప్పరా, ఓనర్ హ్యాపీ అయ్యాడు కదా. ఓనర్ హ్యాపీ అయ్యాడు. లేకపోతే గైస్ మ్యాచ్ ఓడిపోయేది నిజంగా. నేను టైట్ ఓవర్స్ వేసారు గైస్ ఎస్ఆర్హెచ్ కూడా. అసలు షమి అయితే నాయన అసలు మంచి అంటే 2023 షమి గుర్తొచ్చాడు నాకైతే. అవును, ఒక్కసారిగా షమీని వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఒకప్పుడు అంటే ఎస్ఆర్హెచ్ లోనే ఉన్నాడు. జడేజా పరిస్థితి అయింది సిఎస్కే. అది జరుగుతూ ఉంటుంది అలాగా. నెక్స్ట్ మ్యాచ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గైస్. చిన్న స్వామిలో తెలుసుగా విధ్వంసం అనేది చూపించారు ఆర్సీబీ. ఏంటంటే టిమ్ డేవిడ్ లేకపోతే సిఎస్కే మ్యాచ్ నాకు ఒక్కసారిగా ఏం అర్థం కాదు. టిమ్ డేవిడ్ పటిదార్ గైస్ ఇద్దరు తగులుకొని కొట్టారు అట్టే అసలు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ రెయిన్ వల్ల ఎగిరిపోయింది గైస్. నెక్స్ట్ మ్యాచ్ అయితే మాత్రం ఇది మ్యాచ్ అంటే సిఎస్కే పంజాబ్. నేను చెప్తున్నా కదా ఆ రోజు పంజాబ్ ఏముంది, సారీ సిఎస్కే కాదు కేకేఆర్ పంజాబ్ గైస్. కేకేఆర్ అంటే కోల్కతా పంజాబ్ గైస్. ఆ రోజు అయితే మ్యాచ్ 6 జరిగింది. బట్ ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయింది రెయిన్ వల్ల. కాకపోతే మళ్ళీ రెజ్యూమ్ అయింది. కాకపోతే ఆ మ్యాచ్ లో ఏంటంటే 2 వికెట్స్ పడిపోయి తర్వాత మ్యాచ్ క్యాన్సిల్ అయింది కాబట్టి సరిపోయింది. అక్కడ కేకేఆర్ వస్తాం గ్యారెంటీ. ఆ రోజు ఆ మూమెంట్ బాగుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అదే మూమెంట్ అంటాం మా దాంట్లో. ఎందుకంటే కేకేఆర్ ఓడిపోతే ఎట్టా మీ టీం అయినా కానీ. అంటే ఇక్కడ ఎవరి టీమ్స్ ఎవరు చూసుకోవట్లేదు. కేకేఆర్ మీ టీం రా. కేకేఆర్ నీ టీమ్ రోహన్. అవునా? కేకేఆర్ నీ టీం మర్చిపోయాడు గైస్. కాకపోతే మేము ఇక్కడ టీమ్స్ కాదు, ఆ మూమెంట్స్ కోసమే. ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ గైస్. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఫస్ట్ బాల్ సూర్యవంశీ నుంచి బాదుడే లేడు, దీపక్ చహర్ లేడు, షాదుల్ ఠాకూర్ లేడు, ఎవరు లేడు, బౌల్ట్ లేడు, ఎవరు కొట్టడమే అందరినీ. జైస్వాల్ ఆ రోజు అయితే 77 చేశాడు. అండ్ వైభవ్ సూర్యవంశీ 39 అవుట్ అయినా కానీ ఆ 39 చుక్కలు. మ్యాచ్ లో మంచి మూమెంట్ ఏంటంటే బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ 6 అండ్ 15 ఇయర్స్ పిల్లాడు అలా కొట్టలేడు గైస్. ఎందుకంటే మేము 15 ఇయర్స్ ఉన్నప్పుడు మేము అసలు ఆ స్టిచ్డ్ బాల్ తో ఆడినప్పుడు 4 కూడా కొట్టేవాళ్ళం కదా. అసలు నువ్వు స్టిచ్డ్ బాల్ తో ఆడావు రే, మనం ఆడాం కదా. నిజంగా ఆడాం, మర్చిపోయాను నేను కూడా. అండ్ జీటీకి అండ్ డీసీకి జరిగింది లాస్ట్ ఓవర్ డ్రామా. డేవిడ్ మిల్లర్ సూపర్ ఓవర్ ఫస్ట్. ఏమో డిఫరెంట్ ఉండొచ్చు కదా. ఎందుకంటే ఎలా చెప్పాలంటే ఆ రన్ తీసి సూపర్ ఓవర్ అయ్యి డేవిడ్ మిల్లర్ మంచి సూపర్ ఓవర్. బట్ ఆ రోజు మాత్రం జీటీకి మాత్రం భలే కలిసి వచ్చింది గైస్. అసలు జీటీకి మంచి లక్ ఆల్ ఫేవర్ లోనే ఉండింది. అవును. అండ్ తర్వాత మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ ఎల్ఎస్జీ గైస్. ముకుల్ చౌదరి అసలుకి ఆ రోజు స్టార్ కొత్తగా పుట్టాడు ఆ టీం. ఎందుకంటే ఐపీఎల్లో ఒక సాంస్క్రిట్లో ఒకటి కొటేషన్ ఉంటుంది. కొటేషన్ ఉంటుంది. అది చెప్పలేము గైస్. ప్రిపేర్ అయ్యి ఒక చెప్పు. నాకు అది నోట్ తిరగట్లేదు. బట్ ఏంటంటే టాలెంట్స్ మీన్స్ ఆపర్చునిటీ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఒక ఏమంటారు, ఒక రాజస్థాన్లో ఒక ఆపర్చునిటీ వస్తే అదే ఒక టాలెంట్ ఉన్న అబ్బాయికి ఒక ఆపర్చునిటీ వస్తే ఎలా ఉంటుంది అది. ఎందుకంటే ఆ మ్యాచ్లో అతను మ్యాచ్ గెలిచిన తర్వాత అతను ఓనర్ అయితే అతని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని ఏడ్ చేసాడు. మామూలు హ్యాపీ మూమెంట్ కదా అది. నిజంగా అసలు మ్యాచ్ ఇట్లా తిప్పేశాడు అంతే ఒకసారి. అతన్ని ట్రైన్ చేసిన కోచ్ కూడా జస్టిన్ ల్యాంగర్. నువ్వేమనుకున్నావు? కేకేఆర్ది అనుకున్నావు కదా మ్యాచ్. ఆల్మోస్ట్ కేకేఆర్ లాస్ట్ ఓవర్ దాకా కేకేఆర్ లోనే ఉండింది మ్యాచ్ అంతా. బట్ ఒక్కసారి టీమ్ ని ఇలా చూసుకుని ఇలా తిప్పేసాం అంతే ఆ రోజు మ్యాచ్. ఆ రోజు అసలు నేను ఇచ్చాను అబ్బాయికి ఎల్ఎస్జీ ఇచ్చాను. లేదంటే ఎల్ఎస్జీ నాదే, నేనే ఎల్ఎస్జీ ఈ టీమే గైస్. బట్
టీం మన టీంల కోసం అని కాదు ఆడేది, ఆ ప్లేయర్ కోసం పెట్టే వీడియో ఇదైతే. ఓకే చెప్పడం మర్చిపోయా, అతను ట్రైన్ చేసిన కోచ్ కూడా జస్టిన్ ల్యాంగర్. అతను ఏం చెప్పాడంటే కమింగ్ 3-4 monthsలో స్కేరియస్ట్ 6 or number 7 బ్యాటర్ తయారు చేస్తాడంటే ముకుల్ చౌదరిని, అతను విల్లింగ్గా ఉంటే. అండ్ తర్వాత ఇంకోటి ఏం తెలుసా, అతను ట్రైనింగ్ ఇస్తున్న వీడియోలు కూడా తర్వాత వచ్చాయి. అసలు ఎలా అంటే అతను ట్రైనింగ్ ఇచ్చినట్టే సేమ్ బ్యాటింగ్ ఏంటంటే పుల్ షాట్ని బలి ఆడుతున్నాడు గైస్ అసలు నిజంగా బాగుంది. అండ్ తర్వాత చూసుకుంటే మాత్రం ఇది కూడా SRH మ్యాచ్ సూర్యవంశీ, ఇది కూడా ప్రియాంశ్ ఆర్య మాస్ బ్యాటింగ్. ఇది ఎప్పుడు మర్చిపోయి RCB కారా అది తర్వాత లాస్ట్ లో చెప్తావా? తర్వాత అది నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ భయపడబాక. తర్వాత PBK's SRH మ్యాచ్ గైస్ నిన్న జరిగింది మ్యాచ్. దీంట్లో మాత్రం గైస్ ప్రియాంశ్ ఆర్య మాస్ బ్యాటింగ్, అయ్యారు ప్రియాంశ్ బట్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే సూపర్ గా ఆడారు నిజంగా. SRH కి బౌలింగ్ ఉంది గైస్, బట్ వాళ్ళు ఎందుకో ప్యాట్ కమిన్స్ లేని వల్ల కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ మాకు కూడా ఏంటంటే మాకు బ్రెవీస్ వచ్చేసాడు కాబట్టి CSK కూడా బాగుంటది. నెక్స్ట్ ధోని వస్తాడు. అరే అసలు ఏంటి మీరు ఫస్ట్ లో ఓడిపోయి, అది CSK ఫస్ట్ ఓడిపోయింది గైస్. అండ్ ఇది లాస్ట్ మాట్లాడుకుందాం 2 మ్యాచ్లు కాబట్టి. అండ్ తర్వాత RCB RR గైస్ 10th జరిగింది మ్యాచ్ ఈ మంత్ లో. బట్ దీంట్లో చూసేసరికి వైభవ్ సూర్యవంశీ గైస్, భువనేశ్వర్ హ్యాండల్వుడ్ ఎవరు పనికి రాలేడు. కానీ ఒక విషయం ఏంటంటే 78 కొట్టాక బా అవుట్ అయిపోయాను రా అనుకుంటే, నాయన అవుట్ అయ్యావు కదా ఇప్పటికైనా అనుకుని వాళ్ళు అనుకున్నారు. నిజంగా అయితే బౌలర్ లైఫ్ లో ఆడుకున్నాడు RCB. అసలు వీడియో గేమ్స్ ఆడుకోవాల్సిన టైంలో బౌలర్స్ లైఫ్ తో ఆడుకుంటున్నాడు అబ్బాయి. అవును గైస్, ఆ రోజు అయితే హేజల్వుడ్ పనికి రాలేదు, భూమి పనికి రాలేదు. అసలు ఏం చెప్పాలి అసలు ఎలా 78 కొట్టాడు ఆ రోజు కూడా. బ్లైండ్ స్లాగింగ్ చేస్తే దొరికిపోవచ్చు, బట్ అతను కన్సిస్టెంట్ గా చేస్తున్నాడు కదా. అది మరి మనం బ్లైండ్ అనలేము, అది టాలెంట్, అది రియల్ టాలెంట్, ఏం చేయలేము. అండ్ చెప్పు ఈ మ్యాచ్ CSK వర్సెస్ DC గైస్ కంబ్యాక్ ఇచ్చాం మేము కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడిని ఏదో ఎట్టిగా చేద్దాం అని కాదు, కానీ నిన్న మాత్రం సంజు శాంసన్ గైస్ 115 అయితే కొట్టడం అయితే జరిగింది. టౌన్ ఏంటంటే సంజు శాంసన్ అస్సలు నిన్న అందరూ చేట నిన్న నిండిపోయిందా? చేట అంటే ఏంది తెలీదా? నాకు తెలుసు, బికాజ్ ఎందుకంటే వీడి నోటి నుంచే తెలుసుకోవాలనుకుంటున్నా. లేదు పర్లేదు చెప్పు. చేట అంటే అన్న, పెద్ద అన్న అని. అవును, మేమంతే. చేట ఏం తమిళ మలయాళమా? చేట అనేది మలయాళం కదా అమ్మా. అవన్నీ తెలుసు రోహన్, నాకు హోంవర్క్ చేశాడు గైస్. హోంవర్క్ అయితే చేయడం ఓకే. బట్ తర్వాత చూసుకుంటా గైస్, మాకు మెయిన్గా CSK కంబ్యాక్ గైస్. మామూలుగా జస్ట్ మామూలుగా ఏ IPL టీం కూడా నిన్న ఎక్సెప్ట్ ఒక RCB టీమ్ కూడా, మ్యాక్సిమం RCB టీంలో కూడా అనుకుంటారు CSK కంబ్యాక్ ఇచ్చిందని. నేను చెప్తాను కదా, ప్రతి టీం అయితే CSK కంబ్యాక్ కోరుకున్నారు. నిన్న ఫస్ట్ ఏమనుకున్నారు, ట్రోల్ చేశారు. తర్వాత ఒక్కసారిగా వాళ్ళ ట్రోల్ పేజెస్లో CSK పెట్టడం మొదలెట్టారు వ్యూస్ కోసం. అవును, RCB పేజీల్లో కూడా. నిన్న అదే టాప్ పర్ఫార్మెన్స్ చూసుకుని ఇవే గైస్. అవును, అంటే ఒక టాలెంట్, ఒక యంగ్స్టర్ వచ్చాడు, అతను ముకుల్ చౌదరి. ఇండియాకి డెబ్యూట్ చేయొచ్చు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. స్టార్టింగ్ అతని కెరీర్ స్టార్ట్ చేసిందే ఒక మీడియం పేస్ బౌలర్గా. తర్వాత అతను వికెట్ కీపింగ్ ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత మళ్ళీ ఇలా రావడం జరిగింది. అతను పోస్ట్ మ్యాచ్లో ఏం చెప్పాడంటే, మ్యాచ్ అయిపోయిన తర్వాత నా ఇన్స్పిరేషన్ వచ్చి MS ధోని అని చెప్పాడు. అంటే ధోని క్రెడిట్ తీసుకోడు, బట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, మామూలుగా CSK టీంలో కూడా ఇది చెప్తానే ఉంటారు మామూలుగా కూడా. అది లాస్ట్ మ్యాచ్ అన్ని ఓడిపోయినప్పుడు చెప్పడం చాలా గ్రేట్. అది మీరు ఓడిపోతా ఉన్నారు కదా అని ఫ్యాన్స్ అడిగారు మామూలుగా ప్రెస్ మీట్లో అడిగితే, చెప్తా ఇదొకటి, మ్యాచ్ ఓడిపోతున్నారు కదా ఎలా ఇప్పుడు అని అడిగితే, నెక్స్ట్ మ్యాచెస్ మేము కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పడం ఒక లెక్క. కాకపోతే మేము ప్రతి మ్యాచ్లో మేము ఏదైతే రాంగ్ చేస్తున్నామో దాన్ని మేమేం చేస్తున్నాం అంటే రెక్టిఫై చేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మేము మ్యాచ్ బాగా ఆడినప్పుడు అండ్ బాగా ఆడనప్పుడు, ఎదుటి ప్లేయర్ ఆడినప్పుడు కూడా క్రికెట్ని ఎంజాయ్ చేస్తామని చెప్పారు. అది కదా నిజంగా. ఇప్పుడు రహానే ఉన్నాడు గైస్, మొన్న రహానే ఏదైతే నిజంగా చెప్తున్నాను, RCB ఆడుతుంది కదరా, కేకేఆర్తోనా ఆడింది. ఏది ఇప్పుడు మొన్న మ్యాచ్ KKRకి ఇంకెవరెవరికి జరిగింది?
ఎవరితో జరిగింది గైస్ మ్యాచ్. ఏం కాదు కేకేఆర్ మొన్న మ్యాచ్ ఆడుతుంది, బట్ వాళ్ళేమో బ్యాట్స్మెన్ కొడుతున్నారు, 4లు కొడుతున్నారు, 6లు కొడుతున్నారు. రెహనే ఎంకరేజ్ చేశాడు వాళ్ళని, అంటే వాళ్ళ టీం ప్లేయర్ని ఏమో డిస్కరేజ్ చేయలేదు. మొన్న ఇదే కదా ఎల్ఎస్జీతో జరిగింది. ఎల్ఎస్జీతో అంటే కేకేఆర్ ఓడిపోయినా కూడా రాని సపోర్ట్ ఇచ్చాడు, క్లాప్స్ కొట్టాడు. అక్కడ ఏంటంటే టీమ్ స్పిరిట్ అని ప్లేయర్ స్పిరిట్ ఒక రకంగా. అది అంటే ప్లేయర్స్ అనేది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, అతనికి హాఫ్ డే ఉన్నట్టు, బట్ అతను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి అతను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో అట్లాగా ప్రతి టీంలో కొంతమంది అయినా ఉన్నారు అట్లాంటి ప్లేయర్స్. అంటే మరీ ఓవర్ స్వార్థంగా ఉండకపోకుండా, అంటే ఒక ప్లేయర్ మంచిగా ఆడుతుంటే అతన్ని ఎంకరేజ్ చేద్దామని కూడా ఉన్నారు. ఇప్పుడు ఆర్సీబీని మేము అలా అనుకున్నా కానీ వాళ్ళ కెప్టెన్ పద్దరు మ్యాచ్ అయిపోయాక వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వచ్చి ఫన్నీ మూమెంట్స్ మాత్రం అండ్ స్నేక్ డాన్స్, విరాట్ కోహ్లీ అన్ని మేము ఎంజాయ్ చేస్తాం. బట్ వాళ్ళ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ అంటున్నారు. ఒరిజినల్ ఫ్యాన్స్ అయితే చాలా మంచి ఫ్యాన్స్ వాళ్ళకి ఉండేది. ఆర్సీబీకి ఫ్రాంచైజీ ఫ్యాన్స్ అంటున్నాను నేను, అందుకనే కదా. అవును, అది వాళ్ళు చేసి తట్టుకోలేము. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ వస్తాయి. అండ్ ఎవ్రీ ప్లేయర్ గురించి అయితే మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేద్దాం ఇంకా బెటర్గా అండ్ బెటర్ సెటప్తో అయితే వస్తాం నెక్స్ట్ టైం అయితే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సెటప్ ఏం లేదు గైస్, జస్ట్ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ తీస్తాం ఈసారి. అవునా? అదే గైస్ సెటప్ అంటే అదే, ఎందుకంటే మా అంటే ఆంబియన్స్ అంతా మారిపోద్ది, బ్యాక్గ్రౌండ్ అన్ని మారి. మీకు ఇది కానీ నచ్చకపోతే చెప్పండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ అన్ని చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే చాలా ఉన్నాయి మన దగ్గర, బట్ ఏంటంటే అది ఫ్యూచర్ వీడియోల కోసం అని దాచి ఉంచాం. అండ్ దిస్ వీడియో గైస్. అండ్ లాస్ట్ ఒక నోట్ చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే మీరు ఏం చెప్పాలంటే మీరు పర్సనల్గా తీసుకోబాగండి, ఇదంతా మేము కామెడీ కోసం చేస్తున్నాం, బట్ ఏంటంటే మేము ఏంటంటే ఒక ఫ్రెండ్లీ కన్వర్జేషన్ని జస్ట్ ఒక మీడియంలో పెడుతున్నాం, అది యూట్యూబ్లో. సో మీరేదో పర్సనల్గా తీసుకొని కింద కమెంట్స్లో అసలు చూడలేకపోతున్నా, కమెంట్స్ వచ్చేది ఒకటో రెండు, అది కూడా వీడియో పెట్టిస్తున్నాడు. నేను పెట్టిస్తున్నానా గైస్? పిఆర్ కమెంట్స్ అన్ని పెట్టిస్తాడు గైస్. వన్ థింగ్ గైస్, మేమైతే ఎవరిని డిస్కరేజ్ చేయము, అలా అని మరీ ఓవర్ కూడా చేయట్లేదు. మేమేం చేస్తున్నామంటే వీఆర్ ఎంజాయింగ్ క్రికెట్, అంతే. మేము ఎలా అనుకుంటాం, మేమేం ఆలోచిస్తున్నాం అనేది మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారు. మీరేం చేయాలంటే మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది మేము మాట్లాడుతున్నాం, అంతే మీ బదులు ఇక్కడ, అంతే. బట్ ఇది ఒక కెరియర్గా కూడా మేము చూస్ చేసుకోవడం అయితే జరిగింది. కెరియర్ అనే పెద్ద రోహన్ అయితే ఉండడేమో నా డౌట్. నేను మాత్రం ఎన్ని సీజన్లు అయితే ఉండాలనుకుంటున్నాను. నేనైతే ఐపీఎల్ వీడు ముసలోడు అయిపోయినా చేస్తూనే ఉంటాడేమో, ఎందుకంటే గైస్ మాకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు మా చుట్టుపక్కలే. అండ్ మేము ఖాళీకి కూడా ఏం లేము, మేము బీటెక్ అయితే అయిపోయింది, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోయింది, జాబ్ ట్రై చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఫుల్ టైం కూడా మాకు సపరేట్ ఉంది. అండ్ ఐ హ్యావ్ అనదర్ ఛానల్ ఆల్సో. నేను ఫ్యూచర్లో అయితే దాని గురించి అయితే చెప్తాను, ఇప్పుడైతే చెప్పను, ఎందుకంటే ఆ ఛానల్ బాగా గ్రో అవుతుంది. నిజంగా అవునవునవును నిజం చెప్పు, అది చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ దానికి వచ్చిన ప్లే బటన్ని తొందరలో అయితే ఒక 1 or 2 monthsలో అయితే నేను మీకు చూపిస్తాను. పక్కా ఇది పక్కా ఒక 3-4 monthsలో ఆ ప్లే బటన్ వస్తుంది మనకి. ఆ ఛానల్ రివీల్ చేయడు, ప్లే బటన్ రివీల్ అయితే చేస్తాను నేను. ఆ ప్లే బటన్ మీద ఉంటుంది కదా ఛానల్ నేమ్, హైడ్ చేస్తా జస్ట్ ప్లే బటన్ ఇలా చూపిస్తాడు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఒక 100 kilometers దూరం, లేదు 100 meters. ఛానల్ బాగా సక్సెస్ అయినప్పుడు చెప్తా. ఓకే, వద్దులేరా, ఎందుకు చెప్పడం అది సర్లే, అది ఎప్పుడు షాడో ఛానల్ లాగా ఉండాలి. అది మా ఛానల్ మళ్ళీ, సారీ ఈడి ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇలాగే గ్రో అవుతూ ఉండాలి. అండ్ మా వీడియో చూసే ప్రతి ఆడియన్స్ కూడా గ్రో అవ్వాలి. కంటెంట్ క్రియేషన్ అనేది నేను చెప్తున్నాను కదా, ఈరోజు మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే అది ఒక ఎంటర్టైన్మెంట్గానే చూస్తున్నారు మనని. నవ్వినప్పుడు ఇంకా హ్యాపీ, మనం చూసి నవ్వుతున్నారు రోహన్. అది చాలా మంది ఏడవడం అంటే కొంత అంటే నెగిటివిటీ ఎప్పుడు ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, కానీ చెప్తున్నాను కదా, ఫ్యామిలీలో ఉంటుంది, మీ రిలేటివ్స్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది నెగిటివిటీ. గైస్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మమ్మల్ని అంటారు, ఏం క్రికెట్ చేస్తున్నావు, నువ్వు చేసిన ప్రిడిక్షన్ అన్ని పోతా ఉన్నాయి, నన్ను అన్న వాళ్ళు కూడా అన్నారు. నిజంగా రోహనే అంటాడు, నేను కూడా టీమ్స్ అయితే కొన్ని అయితే పోతుంటాయి అసలు. అవును నిజంగా, ఇప్పుడు వీడిది అదే పరిస్థితి, నాది అదే పరిస్థితి కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే గైస్ ఫన్ అలా వదిలేస్తే మాకు స్కిల్ ఎలా ఇంప్రూవ్ అయిందో తెలుసా.
ఇప్పటికి కన్సిస్టెంట్గా రోజు పెడుతున్నాం వీడియోలు. ఫస్ట్ అయితే నాకు కెమెరా ఫియర్ ఉండింది, ఆ ఫియర్ పోయింది. ఫియర్ పోయింది. కాకపోతే ఏంటంటే వీడు చేసే ఇంకా ఘోరంగా అయిపోతుంది. అవును, నాది కూడా కొంచెం వాయిస్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటాం. స్టార్ట్ చేసిన ఒక 10 days బిఫోర్. బట్ ఈ 10 days కన్సిస్టెంట్గా ఉన్నాం. 10 days thumbnails చేసాం, 10 days రీల్స్ అప్లోడ్ చేసాం. బట్ ఒక గోస్ట్ ఎడిటర్ కూడా ఉన్నాడు. అది మేము మళ్ళీ చెప్తాం, ఎందుకంటే గోస్ట్ ఎడిటర్ నిన్నే అపాయింట్ అయ్యాడు మా దాంట్లోకి. నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత మామూలుగా లేదు, మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదు మా వాడిది కూడా. అండ్ హోప్ ఆ ఎడిటర్ కూడా కొంచెం ఇప్పుడు నిద్రపోతున్నాడు. ఆ వీడియో ఆన్ చేసి నిద్రపోతున్నాడు. సరేలేండి, ఏం కాదు, రెస్ట్ తీసుకుంటున్నాడు. సరే, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. సో ఎంతవరకే, మీరైతే ఫన్గా తీసుకోండి అండ్ మాతో పాటు గ్రో అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.